నమస్కారం అండి. మీ అందరికీ జీవితం సుఖమయం ఛానల్కి స్వాగతం. హైలైట్స్ చూశారు కదా, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచరామ క్షేత్రాల గురించి తీసిన వీడియో. మాకు వీటి గురించి అస్సలు ఐడియానే లేదండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల ద్వారా మాకు వీటి గురించి తెలిసింది. ఆయన చెప్పి ఉండకపోతే మేము ఈ పంచరామ క్షేత్రాల గురించి తెలుసుకునేవారం కాదు, వీటిని దర్శించే భాగ్యం కూడా మాకు కలిగేది కాదు. సో ఆయన ప్రవచనాల ద్వారా మాకు భాగ్యం కలిగినందుకు మేము గురువు గారైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ పంచరామ క్షేత్రాల గురించి మీకు వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో ఆ దేవాలయాలు ఎక్కడున్నాయో కూడా మీకు చెప్పడం జరిగింది. స్కాంద పురాణాల్లో ఏం చెప్పారంటే, తారకాసురుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంహరించిన తర్వాత తారకాసుని వద్ద ఉన్న ఆత్మలింగం ఒకటి 5 భాగాల కింద విభజింపబడి ఆ 5 భాగాలే 5 పంచరామాల కింద ఏర్పడ్డాయండి. ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వరుడు మాణిక్యాంబ, సోమారామంలో ఉన్న సోమేశ్వరుడు ఉమాదేవి, కుమరారామంలో ఉన్న భీమేశ్వరుడు బాలత్రిపుర సుందరీదేవి, క్షీరారామంలో ఉన్న రామేశ్వరుడు పార్వతీదేవి, అమరారామంలో ఉన్న అమరేశ్వరుడు. ఇప్పుడు మీరు చూస్తున్నది ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వరుడు మాణిక్యాంబాదేవి టెంపుల్. ఇది ఆ టెంపుల్ బయట ఉండే శివలింగం అండి. ఇక్కడ ఎదురుగా ఉండే కోనేరు నుండి మనం వాటర్ తెచ్చుకొని ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకం చేస్తాము. ఆ లింగం చూశారు కదా, ఆ శివలింగంలో బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు ఉన్న శివలింగం చూడడం అంటే చాలా అదృష్టం. ఆ శివలింగానికి మనం ఒక్కసారి అభిషేకం చేస్తే 1,000,000 సార్లు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. సో అలాంటి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఇక్కడ మనం ద్రాక్షారామంలో చూడడం జరిగింది. ఎదురుగా కోనేరు ఉంటుంది. కోనేరు నుండి మనం వాటర్ తీసుకువచ్చి ఇక్కడ అభిషేకం చేయొచ్చు. అలాగే మన దగ్గర పాలు గట్రా ఉంటే కూడా వాటితో ఇక్కడ అభిషేకం చేయొచ్చు. పైన బ్రహ్మ ఉంటారు, కిందన విష్ణుమూర్తి ఉంది, ఆ కిందన శివలింగం ఉన్నది. మీరు వీడియోలో చూసినట్టయితే చాలా పెద్ద టెంపుల్ అండి. అందులో ఇది కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది లోపల. మీకు అక్కడ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ కాలభైరవుడు నగ్నంగా ఉంటారు, అంటే బట్టలు లేకుండా దిగంబరంగా ఉంటారు. సో ఆ కాలభైరవ టెంపుల్ దగ్గర ఉన్న ఈ 9 లింగాలు ఇవి. అయితే మేము వెళ్ళే టైంకి ఇక్కడ రెనోవేషన్ జరుగుతుంది. సో లోపల మాకు ఓన్లీ ఉత్సవ విగ్రహాలే చూపించడం జరిగింది, మూల విరాట్ని చూపించడం జరగలేదు. సో ఇక్కడ లోపల కాలభైరవ స్వామి ఉన్నారు. మీకు చెప్పినట్టు ఇక్కడ లోపల దిగంబరంగా ఉంటారు. ఇది మనకి భీమేశ్వరుడు మాణిక్యాంబాదేవి ఇక్కడ ద్రాక్షారామంలో ఉంటారు. అయితే ఈ ద్రాక్షారామం మనకి దక్షిణ కాశీగా చెప్పుకుంటారు. ఎవరైతే మనం నార్త్ లో కాశీకి వెళ్ళలేకపోతే ఇక్కడ ద్రాక్షారామం వచ్చి దక్షిణ కాశీ కింద కనుక సో ఇక్కడ వచ్చి మనం చూడొచ్చు, కాశీని చూసినట్టే అవుతుంది. అయితే ద్రాక్షారామం దక్షుని యొక్క ప్లేస్ అండి. ఇది దక్షుడు అంటే సతీదేవి యొక్క తండ్రి గారు. దక్షుడు నిరీశ్వర యాగం జరిపినప్పుడు సతీదేవి వచ్చి ఇక్కడ ఆత్మార్పణ చేసుకున్నప్పుడు పరమశివునికి కోపం వచ్చి తన జటను తెంచి ఒక వీరభద్రుడు జన్మించాడు. ఆ వీరభద్రుడు ఇక్కడ దక్షుణ్ణి సంహరించాడు. సో అలా దక్షయజ్ఞం ఇక్కడ ఆపడం జరిగింది. సో దాన్నే ద్రాక్షారామం అంటారు. దీన్ని శివుని యొక్క భోగస్థానం అని కూడా చెప్తారు. సో ఇక్కడికి వచ్చి మనం ప్రార్థిస్తే కోరికలు నెరవేరకపోవడం అంటూ జరగదు. ఆ తర్వాత మనం క్షీరారామం గురించి చూద్దాం. క్షీరారామంలో రామలింగేశ్వర స్వామి కింద ఉంటారు ఇక్కడ. అయితే మాకు ఇక్కడ క్షీరారామంలో వీడియో తీయడానికి అవ్వలేదు, అందుకే నేను మీకు 2-3 ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది ఆ ఫొటోస్, ఇవి లోపల టెంపుల్ లోపల. దీని తర్వాత మనం వెళ్ళేది సోమేశ్వరుడు, సోమారామం అన్నమాట. చూసారు కదండి గోపురం ఎలా ఉందో. ఇక్కడ పరమశివుడు సోమేశ్వరుడు కింద, అమ్మవారు ఉమాదేవి కింద ఉంటారు. అయితే మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము ద్రాక్షారామం వెళ్ళినప్పుడు అక్కడ రెనోవేషన్ జరుగుతుంది. సో అక్కడ కూడా ఉత్సవ విగ్రహాలనే చూడడం జరిగింది, కానీ మూలవిరాట్ని అవ్వలేదు. అలాగే దీనికంటే ముందు మేము కుమరారామం వెళ్ళాము. అక్కడ భీమేశ్వరుడు బాలత్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు. అక్కడ కూడా రెనోవేషన్ జరుగుతుంది. సో అక్కడ కూడా మాకు ఉత్సవ విగ్రహాలే చూపించారు, మాకు మూల విరాట్ని చూడడం అవ్వలేదు. కానీ ఇక్కడ సోమారామంలో మాత్రం అలా కాదు, టెంపుల్ అది నీట్ గా ఉంది, రెనోవేషన్ అది కంప్లీట్ అయిపోయింది. సో మేము లోపలికి వెళ్ళి మూల విరాట్ని చూడడం జరిగింది. ఇది పైనుండి మీకు వ్యూ చూపిస్తున్నానండి. ఇలా మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళాలి. పైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది, కిందన సోమేశ్వరుడు ఉంటారు. సో ఇది పైనుండి వ్యూ చూశారు కదా, ధ్వజస్తంభం అదిను, ఇది ధ్వజస్తంభం అండి. సో అలా లోపలికి వెళ్తే ఇక్కడ మూల విరాట్ ఉంటారు. అయితే మనం మూల విరాట్కి వీడియో ఇక్కడ తీయడం జరగలేదు.
సో అక్కడే ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. ఇది చుట్టూ ఇప్పుడు మీకు ఆ సోమేశ్వరుడు సోమారామంలో ఉన్న టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. నేను వెనక భాగంలో మనకు అక్కడ అమ్మవారు ఉన్నారు, తర్వాత వినాయకుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. మీకు ఒకటొకటి మొత్తం ఆ వీడియో చుట్టూ టెంపుల్ చుట్టూ ఎలా ఉందో కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను. అయితే పంచరామాల గురించి పూర్తిగా ఏ పంచరామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది మీకు వీడియో లాస్ట్ లో నేను చూపిస్తాను నేను. సో మనకేంటంటే ఈ టెంపుల్స్ లో శిల మీద పంచరామాలు చెక్కి వాటి గురించి రాశారండి, ఏది ఎక్కడ ఉన్నది ఏంటని మీకు వీడియో లాస్ట్ లో చూపిస్తాను చూడండి. అయితే మేము వెళ్ళినప్పుడు జనాలు కొంచెం తక్కువే ఉన్నారు, అంటే మేము సోమవారం రోజు అలా వెళ్ళలేదు కాబట్టి కొంచెం జనాలు తక్కువే ఉన్నారు. మా అదృష్టం కొలిది మేము నిదానంగా చూసుకొని దర్శనం చేసుకునే భాగ్యం మాకు కుదిరింది. మీలో ఎంతమంది ఇప్పటివరకే ఈ పంచరామ క్షేత్రాలు దర్శించుకున్నారో మాకు కామెంట్స్ లో పెట్టండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇది అమరారామం అండి, ఇది అమరలింగేశ్వర స్వామి. ఇది విజయవాడ గుంటూరు దాటిన తర్వాత దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనం అమరావతి అని చెప్తున్నాం కదా, అక్కడేనండి ఇది. అయితే మాకు అమరావతి రోడ్లో మేము కొత్త రోడ్లో వెళ్ళాము. చాలా కంజెస్టెడ్ గా, చాలా చిన్న రోడ్డు ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేము 4-వీలర్లో వెళ్ళాం కనుక ఒకవైపు నుండి వెహికల్ వెళ్తే పక్కన ఇంకొక వెహికల్ వెళ్ళడానికి ప్లేస్ లేదు, అంత చిన్నది ఉంది. సో ఇక్కడ అమరలింగేశ్వర స్వామి ఉంటారు, అమరారామం. సో పంచరామాల్లో ఇది లాస్ట్ రామం అండి. అయితే నేను మీకు కుమారారామం, భీమేశ్వరుడు, బాలా త్రిపుర సుందరి దేవి గుడి అయిన కుమారారామం మాత్రం మీకు చూపించడం జరగలేదు. అదిగోండి చూడండి, ఇది అమరలింగేశ్వర స్వామి వారు. క్లియర్ గా మూల విరాట్ని కూడా చూపించడం జరిగింది. అలాగే కిందన ఒక లింగం కూడా ఉంది. ఇక్కడ ఈ లింగానికి కూడా బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. సో ఇది మనకి బయట నుండి, టెంపుల్ బయట నుండి ఇలా ఉంటుంది. అయితే ఇందులో నేను మీకు మొత్తం 4 చూపించాను నేను. పంచరామం ఇంకొకటి కుమారారామం చూపించడం జరగలేదు, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ రాత్రి టెంపుల్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళాము. సో ఎంత వేగంగా దర్శనం చేసుకుంటామా అనే గాబరాలు ఉన్నాం తప్ప వీడియో షూట్ చేయడం జరగలేదు. సో అందుకే పంచరామాలు అదొకటి పెట్టలేదు. సో ఇప్పుడు మీకు మొత్తం పంచరామాలు 5 ఏంటి అనేది ఇప్పుడు వస్తుంది, నేను మీకు చెప్తాను చూడండి. పంచరామంలో 5 పంచరామాలు. సో ఫస్ట్ సోమేశ్వర పంచరామం, అదే సోమారామం. దీని తర్వాత వచ్చేది అమరారామం, అమరేశ్వరుడుగా వెలసారు ఇందులో. నెక్స్ట్ వచ్చేది క్షీరారామం, ఇక్కడ రామలింగేశ్వర స్వామిగా వెలిశారు. తర్వాత మనకి వచ్చేది కుమారారామం, ఇక్కడ మనకి భీమేశ్వరుడుగా వెలిశారు. తర్వాత ద్రాక్షారామం, ఇక్కడ కూడా భీమేశ్వరుడు కింద వెలిశారు. ఇవి అండి పంచరామాలు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది నేను మీకు ఫాస్ట్ గా చెప్తాను, కొంచెం నోట్ చేసుకోండి. అదే నేను వైజాగ్ నుండి వచ్చినప్పుడు ఈ ట్రిప్ నేను వెళ్ళడం జరిగింది, ఈ పుణ్యక్షేత్రాలు సందర్శించడం జరిగింది. సో వైజాగ్ నుండి వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఏంటంటే చూసానది నేను మీకు చెప్తాను. నేను ఫస్ట్ నేను చూసింది సామర్లకోట, కాకినాడ జిల్లాలో ఉన్న భీమేశ్వరుని కుమారారామం టెంపుల్. ఆ తర్వాత ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో ఉంది, భీమేశ్వరుడు కింద ఉన్నారు. ఆ తర్వాత మేము వెళ్ళింది క్షీరారామం, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, రామలింగేశ్వర స్వామి. దాని తర్వాత సోమారామం, సోమేశ్వరుడు కింద వెలిశారు. ఇది కూడా మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. లాస్ట్ లో మేము దర్శించుకున్నది అమరారామం, అమరేశ్వరుడు కింద వెలిసిన అమరావతిలో ఉన్న శివలింగం ఉంది. ఇవి మొత్తం 5 పంచరామాలు. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో మీ ద్వారా మరింత మందికి ఈ వీడియో పాస్ ఆన్ అవుతుంది. మళ్ళీ మనం కలుసుకుందాం. జీవితం సుఖమయం.